హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అత్తగారి కథలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఓయ్ నాయనోయ్, ఇదేం పామేవ్, కాళింది మర్దనం లాగుంది. పుట్టి బుద్ధెరిగిన ఇంత పెద్ద పాముల్ని, ఇన్ని రకాల పాముల్ని నేను చూడలేదే నా తల్లి అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో గుండెలు బాదుకుంటుంటే పాముల వాళ్ళు గిరాకీ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక పట్టలేం, ఆకలేస్తోంది, వెళ్ళిపోతామని మా అత్తగారు వెలవెలబోతూ నా వైపు చూశారు. తోటలో ఉండే పాములన్నీ పట్టి వెళ్లాల్సిందే అన్నాను నేను. పాముకు 10 రూపాయలు ఇస్తే పడతాం అన్నారు పాముల వాళ్ళు. విధి లేక సరే అన్నారు మా అత్తగారు. మళ్ళీ 10 పాములు పట్టుకొచ్చారు. ఏమేగు చూసావా దొంగ వెధవలు, పాముకు 10 రూపాయలు అన్న తర్వాత మళ్ళీ ఎన్ని పట్టుకొచ్చారో అన్నారు మా అత్తగారు నా చెవిలో. ఇంకా ఉన్నాయేమో చూడమన్నాం. ఇక లేవని బుట్టలు కట్టేశారు. మీ మీకెట్టా తెలుసురా ఇక లేవని అని అడిగారు మా అత్తగారు. తెలుసు పెద్దమ్మ, ఉండేవి పట్టేశాం అన్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ. అప్పటికే 2 గంటలైంది, ఎవరూ భోం చేయలేదు. పట్టిన పాములన్నిటికీ ఎంత ఇవ్వాలని అడిగారు మా అత్తగారు. 200 రూపాయలు అన్నారు. ఓరు నాయనోయ్, 200 అంటూ మా అత్తగారు గుడ్లు తేలేశారు. నాకు నవ్వొచ్చింది. పోనీ చిన్న పాములకి లెక్క కట్టుకోవద్దని బేరంలోకి దిగారు. వాళ్ళు అన్నిటికీ ఒకే లెక్క అన్నారు. లేకపోతే మళ్ళీ పాముల్ని వదిలేసి వస్తామన్నారు. ఒరి మీద లంచ, ఆ పని మాత్రం చేయకండి రోయ్, పోతే పోయింది, పీడ, డబ్బు మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తానంటూ మా అత్తగారు వెనక్కి తగ్గారు. నా చెవి దగ్గరికి వచ్చి, చూసావటే వదిలేస్తారట వెధవలు, అంతా వేషాలు కదూ. ఈ పాముల్ని తీసుకెళ్ళి అమ్ముకుంటే కొన్ని వందలు సంపాదిస్తారు. విషం అమ్ముకుని వాటి తోళ్ళు అమ్ముకుని ఎంతైనా లాభం ఉంది వాళ్లకు. పైగా బుకాయిస్తున్నారు వెధవలు అంటూ ఏం చేయలేని స్థితిలో పాములు వాళ్ళని తిట్టిపోశారు మా అత్తగారు. పెద్దమ్మో, డబ్బు ఇయ్యండి పోతాం, ఆకలేస్తా ఉంది అంటూ పాములు వాళ్ళు తొందర చేయడం మొదలుపెట్టారు. అంత డబ్బు వాళ్ళ చేతుల్లో పోయడం ఇష్టం లేక మా అత్తగారికి ఎక్కడ లేని ఆరాటం పట్టుకుంది. మళ్ళీ నా చెవి దగ్గరకు వచ్చి, అది కాదే, తెలియక అడుగుతాను, ఈ పాముల్ని మనం ఇక్కడే ఎందుకు చంపించకూడదు? రేపు ఈ పాముల్ని తీసుకొచ్చి మనకు తెలియకుండా తోటలో వదిలేసి మళ్ళీ పాముల్ని పట్టుకుంటామంటూ వచ్చి ఇంత డబ్బు కావాలంటే ఏం చేయడం అన్నారు. ఎందుకో ఒక విధంగా ఆమె అన్నది నిజమేననిపించింది. అవును, అట్లాగూ చేయొచ్చు, వాళ్ళ ఉద్యోగమే అది కదా అన్నాను. వెంటనే మా అత్తగారు, ఒరే అబ్బే, ఆ పాముల్ని ఎక్కడే చంపి దహనం చేసి పాలు పోయాలి, లేకపోతే మంచిది కాదు. ఆ పాములన్నిటికీ మా కండ్ల ఎదుటే చంపండి అన్నారు. పాములు వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మమ్మో, చంపడమే, వాటిని చంపితే మేము సత్యామే, మా నోటికాడ కూడే కాదు, మాకు శాపం తగులుద్ది, మేము సంపం. పట్టిన పాములను చంపకుండా తీసుకెళ్తే మళ్ళీ మాకు పాములు దొరుకుతాయి, మేము సంపం, కావాలంటే మళ్ళీ వాటన్నింటినీ వాడు వదిలేస్తాం అంటూ బుట్టలు బయటకు తీశారు. మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆగండరా ఆగండి, తొందరపడకండి, వాటిని వదలడం ఎందుకు, అయినా అది మాకెందుకు, ఏదో ఊరికే అందంగానే అంటూ మా అత్తగారు గుటకలు మింగుతూ నా దగ్గరకు వచ్చి రహస్యంగా అడిగారు, మరి ఇప్పుడు ఏం చేద్దామే అని. ముందు అనుకున్నట్లే డబ్బిచ్చి పంపించేద్దాం, వాళ్లతో బేరం ఎందుకు అన్నాను. అవును, శని వెధవలు, ఆ పాముల వాళ్ళు వదిలితే అంతే చాలు వెధవ పీడ అంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి వాళ్ళకిస్తూ మళ్ళీ గేట్లోకి వస్తే కాళ్ళు ఎరగొడతానన్నారు. పాముల వాళ్ళు డబ్బు తీసుకుని ఆమె మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించినంత సంతోషపడ్డారు మా అత్తగారు. ఇక పర్వాలేదులే, ఇక నిర్భయంగా పిచ్చిరెడ్డి చేత తవ్వించవచ్చు అన్నారు. ఒకవేళ మీ అబ్బాయి అడిగితే ఏమిటా గోతులని అని అడిగాను. నాకు సడన్గా సందేహం వచ్చి, అబ్బాయి అడిగితే ఏం చెప్పాలో ముందే ఆలోచించానులేవే అన్నారు. ఇది ఫ్రెండ్స్, అత్తగారి కథలు, రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.